హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ పియర్. టుడే క్వశ్చన్స్ అనేది చూసుకోండి అండ్ ఆన్సర్స్ కూడా ఎక్స్ప్లెనేషన్స్ అనేది ఇస్తాను. సో క్వశ్చన్ నెంబర్ 1, నియర్ ఏ పెడెస్ట్రియల్ క్రాసింగ్ వెన్ ది పెడెస్ట్రియన్స్ ఆర్ వెయిటింగ్ టు క్రాస్ ది రోడ్ యూ షుడ్. క్వశ్చన్ ఎంత ఒకసారి క్లారిటీగానే చూసుకోండి. నియర్ ఏ పెడెస్ట్రియల్ క్రాసింగ్ వెన్ ది పెడెస్ట్రియన్స్ ఆర్ వెయిటింగ్ టు క్రాస్ ది రోడ్ యూ షుడ్. సో ఆప్షన్స్ అనేది చూద్దాం. Option 1, sound horn and proceed. Option 2, slow down, sound horn and pass. Option 3, stop the vehicle and wait till the pedestrians cross the road and then proceed. సో దీని ఆన్సర్ చూసుకోవచ్చు. ఆప్షన్ 3, స్టాప్ ది వెహికల్ అండ్ వెయిట్ ది పెడెస్ట్రియన్స్ క్రాస్ ది రోడ్ and then proceed. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. ది ఫాలోయింగ్ సైన్ రిప్రజెంట్స్. మీకు ఆ సైన్ అనేది ఏం సూచిస్తుంది అని అర్థం అనమాట. సో క్వశ్చన్ అది ఆప్షన్స్ అనేది చూద్దాం. ఆప్షన్ 1, స్టాప్. ఆప్షన్ 2, నో పార్కింగ్. ఆప్షన్ 3, హాస్పిటల్ హెడ్ అనమాట. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, స్టాప్. ఇంకా థర్డ్ క్వశ్చన్ చూసుకోవచ్చు. యు ఆర్ అప్రోచింగ్ ఏ న్యారో బ్రిడ్జ్, అనదర్ వెహికల్ అబౌట్ టు ఎంటర్ ది బ్రిడ్జ్ ఫ్రమ్ ఆపోజిట్ సైడ్ యూ షుడ్. క్వశ్చన్ అయితే ఒకసారి క్లారిటీగానే తినండి, ఒకటికి 2 సార్లు తినండి. You are approaching a narrow bridge. Another vehicle is about to enter the bridge from opposite side. You should. So options are చూద్దాం. Option 1, increase the speed and try to cross the bridge as fast as possible. Option 2, put on the headlight and pass the bridge. Option 3, wait till the other vehicle crosses the bridge and then proceed. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, wait till the other vehicle crosses the bridge and then proceed. ఇంకా ఫోర్త్ క్వశ్చన్ చూసుకోవచ్చు. ది ఫాలోయింగ్ సైన్ రిప్రజెంట్స్. ఆ సైన్ అనేది మీకు దేన్ని సూచిస్తుంది? మీకు సైన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. మ్యాండేటరీ సైన్స్ ఉంటాయి, కాషనరీ సైన్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఉంటాయి, 3 ఉంటాయి. సో ఇది చూసుకోవచ్చు మీరు. ది ఫాలోయింగ్ సైన్ రిప్రజెంట్స్. అయితే ఆ సైన్ మీకు దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1, కీప్ లెఫ్ట్. Option 2, there is no road to the left. Option 3, compulsory turn left. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, కంపల్సరీ టర్న్ లెఫ్ట్ అనమాట. ఇంకా 5th క్వశ్చన్ చూసుకుందాం. వెన్ ఏ వెహికల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ an accident causing injure to any person. ఆప్షన్స్ అనేది చూసుకోవచ్చు. ఆప్షన్ 1, టేక్ ది వెహికల్ టు ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అండ్ రిపోర్ట్ ది యాక్సిడెంట్. ఆప్షన్ 2, స్టాప్ ది వెహికల్ అండ్ రిపోర్ట్ టు ది పోలీస్ స్టేషన్. ఆప్షన్ 3, టేక్ ఆల్ రెస్పాన్సిబుల్ స్టెప్స్ టు సెక్యూర్ మెడికల్ అటెన్షన్ టు ది ఇంజూర్డ్ అండ్ రిపోర్ట్ ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వితిన్ 24 hours. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3, టేక్ ఆల్ రెస్పాన్సిబుల్ స్టెప్స్ టు సెక్యూర్ మెడికల్ అటెన్షన్ టు ది ఇంజూర్డ్ అండ్ రిపోర్ట్ టు ది నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వితిన్ 24 hours. 6th వన్ చూసుకోవచ్చు. ది ఫాలోయింగ్ సైన్ రిప్రజెంట్స్ యూ. ఈ సైన్ దేన్ని సూచిస్తుంది? ఆప్షన్ 1, గివ్ వే.
ఆప్షన్ 2 హాస్పిటల్ ఎయిడ్, ఆప్షన్ 3 ట్రాఫిక్ ఐస్లాండ్ అహెడ్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 గివ్ వే. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోవచ్చు. 7th ఆన్ ఏ రోడ్ designated యాజ్ వన్ వే. దీని ఆప్షన్స్ అని చూసుకోండి. ఆప్షన్ 1 పార్కింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఆప్షన్ 2 ఓవర్టేకింగ్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఆప్షన్ 3 షుడ్ నాట్ డ్రైవ్ ఇన్ రివర్స్ గేర్. క్వశ్చన్స్ అయితే ఒకసారి క్లారిటీగా చూసుకోండి. ఆన్ ఏ రోడ్ డిజిగ్నేటెడ్ యాజ్ వన్ వే. సో ఇక్కడ కింద ఆన్సర్ చూసుకుంటున్నారు కదా, ఆప్షన్ 3 షుడ్ నాట్ డ్రైవ్ ఇన్ రివర్స్ గేర్. ఇంకా 8th క్వశ్చన్ చూసుకోండి. ది ఫాలోయింగ్ సైన్ రిప్రజెంటివ్. సో సైన్ అనేది చూసుకోండి ఒకసారి, ఒకటికి 2 సార్లు. సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి డ్రైవర్ ఎగ్జామ్స్కి, లెర్నర్ లైసెన్స్కి, వీటన్నిటికీ సైన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే మనం డ్రైవ్ చేసేటప్పుడు కూడా మనకి చాలా యూస్ఫుల్ అనేవి అవుతాయి. చూసుకోవచ్చు. నో ఎంట్రీ, ఆప్షన్ 2 వన్ వే, ఆప్షన్ 3 స్పీడ్ లిమిట్ ఎండ్స్. సో దీని ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వన్ వే. అవి రెండు, అది వన్ వేకి పైకి ఉంది కదా, అది కొంచెం కిందకు ఇట్లా ఉంటే నో ఎంట్రీ అనమాట. బోత్ వెహికల్స్ ఆర్ నో ఎంట్రీ. ఇంకా క్వశ్చన్ నెంబర్ 9 చూసుకుందాం. యూ కెన్ ఓవర్టేక్ ఏ వెహికల్ ఇన్ ఫ్రంట్. ఆప్షన్ 1 త్రో ది రైట్ సైడ్ ఆఫ్ ది వెహికల్, ఆప్షన్ 2 త్రో ది లెఫ్ట్ సైడ్, ఆప్షన్ 3 త్రో ది లెఫ్ట్ సైడ్ ఇన్ ది రోడ్ ఈజ్ వైడ్. సో దీని ఆన్సర్ చూసుకోవచ్చు. త్రో ది రైట్ సైడ్ ఆఫ్ దట్ వెహికల్ అంటే రైట్ సైడే ఓవర్టేక్ చేయాలి ఎప్పుడైనా. లెఫ్ట్ సైడ్ అనేది ఓవర్టేక్ అసలు చేయొద్దు. క్వశ్చన్ చూసుకోండి. క్వశ్చన్ నెంబర్ 10. ది ఫాలోయింగ్ సైన్ రిప్రజెంట్స్. ఆప్షన్ 1 రైట్ టర్న్ ప్రొహిబిటెడ్, ఆప్షన్ 2 షార్ప్ కర్వ్ టు ది రైట్, ఆప్షన్ 3 యూ టర్న్ ప్రొహిబిటెడ్. సో దాని ఆన్సర్ వచ్చేసి యూ టర్న్ ప్రొహిబిటెడ్ అనమాట.